దేవా, అయ్యా మేము వెళ్తున్నాం కానీ మాకు ఆహారం లేదు. శిష్యులు అంటున్నారు దేవుడితో, ఆహారం లేదయ్యా, కాళ్ళకి చెప్పులు లేవయ్యా, ఏమీ లేవయ్యా, బట్టలు లేవయ్యా అంటే, మీరు వెళ్ళండి, మీ కాళ్ళు వాయవు, అలాగే చెప్పులు మీకు అవసరం, బట్టలు మీకు అవసరం, ఆహారం మీకు అవసరం, మీరు నడిచే తోవలోనే మీకు అవన్నీ నేను సిద్ధపరచుకుంటూ వచ్చాను. ఈరోజు దేవుడు నీ కోసము సమస్తము సిద్ధపరిచి ఉంచాడు. నీకు ఏది కావాలో, నీకు ఏది అక్కరగా ఉందో, నీకు ఏది సమస్యగా ఉందో, నీకు ఏది లోటుగా ఉందో, నీకు లేమిగా ఉందో, నీకు ఏది సమస్య కావాలో అవన్నీ దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. దేవుడు సిద్ధపరిచి ఉంచిన తర్వాత దేవుడు నీకెందుకు ఇవ్వకుండా ఉంటాడు? దేవుడు నీకెందుకు ఇవ్వకుండా ఉంటున్నాడంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు పని నువ్వు చేయకుండా వెనకంజని వేసి నువ్వు ఏం చేస్తున్నావంటే సోమరిపోతుడిగా ఉంటున్నావు, తిండిపోతుడిగా ఉంటున్నావు, బద్ధకస్తుడిగా ఉంటున్నావు. అందుకే దేవుడు నిన్ను కూడా వెనక పెట్టేశాడు. ప్రతి దాంట్లో ఫెయిల్ అయిపోతున్నావు, ప్రతి దాంట్లో ఓడిపోతున్నావు, ప్రతి దాంట్లో నెమ్మది లేదు, ప్రతి దాంట్లో సమాధానం లేదు, ప్రతి దాంట్లో నువ్వు ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు. కారణం ఏంటి? దేవుడి పని నువ్వు పక్కన పెట్టేసి నీ పనులన్నీ నువ్వు చక్కబెట్టుకోవాలనుకుంటున్నావు. గుర్తుపెట్టుకో, దేవుడి పని నువ్వు ప్రారంభించకుండా, ప్రయత్నించకుండా నీ పనులు చక్కబెట్టుకోవాలంటే అది సఫలం అవ్వవు. అవి